హాయ్ అండి. ఈరోజు మనం కనపర్తిపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అనేది వచ్చామండి. ఇది మలేషియాలో ఉంటుంది కదా విగ్రహము, సేమ్ అదే విగ్రహం అనేది ఇక్కడ స్థాపించారు. ధ్వజస్తంభము. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా వచ్చిందండి. ఇది చుట్టూ గుడి గోపురం అంటే చుట్టూరు గుడి ప్రాంగణ. గుడి చుట్టూ విశాలమైన ప్రదేశం ఉంది. చుట్టూ ప్రాంగణం అయితే చాలా బాగుంది. అయితే డెవలప్మెంట్ అయితే నిదానంగా అవుతుంది. కళ్యాణ మండపం ఉంది, భోజనశాల ఉంది, అన్నీ అయితే చాలా బాగున్నాయి. చుట్టూ చూడండి, గుడి పైన విగ్రహాలు చాలా సుందరంగా చెక్కున్నారండి. ఒక్కసారి కంపల్సరీ గొలగముడికి పోయేవాళ్ళు, ఇట్లా నెల్లూరు సైడ్ ఉండేవాళ్ళు కానీ ఒకసారి అనేది దర్శనం అనేది చేసుకోండి. చాలా అనేది బాగుంది. టెంపుల్ అనేది చూడాల్సిన టెంపుల్. పుట్ట నాగశిలలు అనేది చాలా ఉన్నాయండి. గుడి చుట్టూరు నాగశిలలు అనేది ప్రతిష్ఠించున్నారు. ఎవరన్నా పిల్లల కోసము రాహుకేతు దోషాలు ఉండేవాళ్ళు అలా ప్రతిష్ఠించాలి అనుకుంటే ఎక్కడంటే అక్కడ కాకుండా ఇట్లా పుణ్యక్షేత్రాల్లో అనేది గుళ్ళల్లో అనేది ప్రతిష్ఠించాలంటే మనం పూజ చేయకపోయినా కానీ వేరే వాళ్ళన్నా కానీ అక్కడ అనేది పూలు పెట్టి పసుపు కుంకుమ అనేది పెట్టి పూజ అనేది చేస్తారండి. ఇట్లాంటి గుళ్ళల్లో అనేది ప్రతిష్ఠించుకోండి. అవకాశం అయితే చాలా వరకు ఉంది. గుడి చుట్టూరు కూడా చాలా బాగా పెట్టున్నారు. చూడండి, మన వీడియోలో నేను గుడి చుట్టూ పెట్టుండే విగ్రహాలు కూడా నేను చూపిస్తాను. ఇది గుడి చుట్టూ ప్రాంగణం అండి. చూడండి, గుడి సైడ్లలో పెట్టిన విగ్రహాలండి. ఇట్లా లైన్గా పెట్టున్నారు. ఇట్లా 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ 3 స్టెప్స్ అనేది విగ్రహాలు అనేది పెడతారంట. ఇది గుడి చుట్టూ అనేది పచ్చని చెట్లు అవి ఇటు సైడ్ కూడా పెట్టడానికి అనేది మనకి ఆ రాళ్ళు అనేది రెడీ చేస్తున్నారండి. ఇటు సైడ్ కూడా ఇంకా నిదానంగా అనేది పెట్టేస్తారు. విగ్రహాలు గుడి చుట్టూరు చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడ కాలభైరవ స్వామి నవగ్రహాలు, స్వామివారి వేలాయుధము. ఇక్కడే బయట టెంకాయ కొట్టుకొని మనం దీపాలు పెట్టుకుంటే టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. నెమలి వాహనము. ఇక్కడ వచ్చి హోమాలు జపాలు చేస్తారంటండి. ఇక్కడ చూడండి, గుడి గోపురం అండి. గోపుర దర్శనం అనేది ఇలా ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మనకు ధ్వజస్తంభము, గుడి బయట ప్రాంగణం అంతా అనేది ఇలా ఉంటుందండి. చాలా విశాలమైన ప్రాంగణం అండి. శుక్రవారం అయితే మేము వెళ్ళాము. ఈరోజు మామూలుగా ఆదివారం అయితే జనం చాలా ఎక్కువగా ఉంటారంట. ఫుల్ రద్దీగా క్రౌడ్గా ఉంటుందంట అండి. ఇది పుట్ట చూడండి, వేప చెట్టు కింద పుట్ట అనేది ఉంది. ఆ పుట్ట చుట్టూరు మొత్తం అనేది నాగశిలలు 2 లైన్లు పెట్టారండి. బయట సైడ్కి ఒక లైన్ అనేది ఉంది, లోపల సైడ్కి ఒక లైన్ అనేది ఉందండి. 2 సైడ్లు విగ్రహాలు అనేది పెట్టారు. గుడి చుట్టూరు పెట్టారండి. ఆ పుట్ట చుట్టూరు మొత్తం 4 దిక్కులు అనేది ప్రతిష్ఠించారు. ఒక్కొక్క నాగశిల పైన అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఒక 2-3 గ్యాప్ వచ్చి అన్నిటిపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఇట్లా ప్రతి ఒక్క విగ్రహాల పైన అనేది రూపాలు అనేది ఉన్నాయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడి విగ్రహాలు అనేది ఒకే సైజులో పెట్టారండి. ముందు సైడ్ అంతా ఇది లెవెల్లో పెట్టారు. వెనకాల సైడ్ కొద్దిగా పెద్ద సైజు పెట్టారు. చూడండి, ఇక్కడ 5 తల విగ్రహం అనేది గుడి చిన్న టెంపుల్ లాగా. ఇవి బయట సైడ్ అనేది విగ్రహాలండి. ఇట్లా 2 లైన్స్ అనేది అరేంజ్ చేశారు.
చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడు. ఈ గుడికండి మెయిన్ నాగశిలలేనండి ప్రతిష్ట. ఇక్కడ వచ్చి భోజనశాల, ఇది కళ్యాణ మండపం ఉంది. కానీ డెవలప్మెంట్ అనేది కొద్దిగా నిదానంగా అవుతుంది. కానీ చాలా పక్కాగా అరేంజ్ చేశారు. గుడి దాటుకుని కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక చిన్న ఎగ్జిబిషన్ అయితే ఉందండి. ఎగ్జిబిషన్ లోపలే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అవంతా ఉన్నాయి. మేమైతే వెళ్ళలేదు. ఇది ఎగ్జిబిషన్. థ్యాంక్ యూ.